యా 10 ఏళ్లలో విధ్వంసమే. హైరేజ్ బిల్డింగ్స్ కు ఓకే చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం గుట్టలు చెట్లతో ఉన్నటువంటి ప్రకృతి ధ్వంసం. 5 ఏళ్ల ముందు గూగుల్ మ్యాప్ చెక్ చేస్తే అంతా స్పష్టం అంటూ చూస్తున్నాం. ఎస్, ఇదిగో 2025లో బద్వేలు, దానికి ముందు బద్వేలు ఎట్లుంది చూడండి. ఇదంతా ఎట్లా పచ్చగా ఉంది, ఇప్పుడు అంతా ఎట్లా ఈ పచ్చదంట్లో తీసి చూడండి. ఇది కేసీఆర్ కేటీఆర్ చేసినటువంటి దుర్మార్గాలు ఇవన్నీ. 10 ఏళ్లలో విధ్వంసమే. బుద్వేల్ కోకాపేటలో ఎకరం 100 కోట్లు, కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాలు కాపాడాలంటూ ఉద్యమం నడుస్తున్నది. అక్కడ చెరువులు, కుంటలు, అనేక రకాల జంతువులు, పక్షులు ఉన్నాయని వాటికి ముప్పు వాటిల్లకుండా చూడాలనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. 1 కోటికి పైగా జనాభా ఉన్నటువంటి సిటీకి లంగ్ స్పేస్ గా ఉన్నటువంటి ఈ భూముల అమ్మకం ద్వారా సర్కారుకు ఎంత ఆదాయం వస్తుందో తెలియదు. కానీ గత 10 ఏళ్లుగా అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రకృతి విధ్వంసం జరిగిందనే డిస్కషన్ కొనసాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలోనే ప్రారంభమైన ఈ ఒరవడి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగినట్లు స్పష్టమవుతున్నది. కంచె గచ్చిబౌలిలో భూములను వేలం వేయొద్దని, ప్రకృతి కాపాడాలంటూ ప్రస్తుతం గగ్గోలు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ తన 10 ఏళ్ల టర్మ్ లో వేల ఎకరాల భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి చేసింది కూడా ప్రకృతి విధ్వంసమేనని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రధానంగా ఉస్మాన్ సాగర్ కు పక్కనే గండిపేట మండలం కోకాపేటలో గుట్టలు చెట్లతో నిన్న ప్రభుత్వ భూములను వేలం వేశారు. అగ్రికల్చర్ వర్సిటీకి ఆనుకొని ఉన్న రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో ఎన్నో ఎకరాలకు ప్రైవేట్ పరం చేశారు. గతంలో అక్కడ ఎంతటి ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం ఉండేదో పాత గూగుల్ మ్యాప్ పరిశీలిస్తే తేలిపోతుంది. సో వీళ్ళంటే ఎంత దారుణంగా అంటే వీళ్ళు ఈ కేసీఆర్ సంబంధించినటువంటి ఫ్యామిలీ వాళ్ళు చెప్పేదేమో సారంగనీతిలా కనబడుతూ ఉంటాయి. గతంలో చేసినేమో సానికొంపలాగా, సొచ్చేటేమో సానికొంపలాగా కనబడుతూ ఉంటాయి. అట్లా ఉంది వీళ్ళ యొక్క పరిస్థితి. నిజంగా గతంలో వీళ్ళు ఆ పని చేయకుంటే ఇప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది. వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ప్రకృతిని ధ్వంసం చేసినటువంటి దొంగలు వీళ్ళంతా కూడా, ప్రకృతిని చెరబట్టినటువంటి దొంగలు వీళ్ళంతా కూడా, ఈ కేసీఆర్ ఫ్యామిలీ అంతా కూడా. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.